జవాబిస్తాం, ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం. ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు దాని మీద మనం మాట్లాడదాం. రైట్, పుల్లారావు గారు చెప్పాలి. ఇప్పుడే రక్షణ శాఖ సమావేశం, అత్యున్నత సమావేశం ముగిసింది. ఇప్పుడే హోంమంత్రి కూడా వెళ్ళారు ప్రధాని మోదీ దగ్గరికి. సో ఈ స్టేట్మెంట్స్ని బట్టి మీ విశ్లేషణ ఏంటి బ్రీఫ్గా? ఒకటి ఇమ్మీడియట్గా ఏంటంటే మన మిలిటరీ 1947 నుంచి ఇప్పుడు 80 సంవత్సరాల వరకు దాదాపు ఎవ్రీడే బ్యాటిల్ చేస్తూ వచ్చింది. బ్యాటిల్ టెస్టెడ్ సైన్యం అంటారు, అంటే రోజు పరీక్ష సైన్యం. గదిలో కూర్చొని ట్రైనింగ్ యూరోపియన్ సైన్యాలకు కాదు. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోజు 1945 నుంచి పాకిస్తాన్తో, చైనాతో, శ్రీలంకలో టెర్రరిజం, పంజాబ్లో, కాశ్మీర్లో కాన్స్టెంట్గా ఈ సైన్యంలో యుద్ధం చేసే సైన్యం భారత సైన్యం. ప్రపంచంలో నా అభిప్రాయంలో ఇలాంటి సైన్యం లేదు. ఒకటి. రెండు, పద్ధతి ప్రకారంగా ఆ ప్రధాన మంత్రి డెమోక్రటిక్ కంట్రీలో ఆబ్జెక్టివ్స్ చెప్తారు, సైన్యం చేయాలి. మీరు ఎలాగేదండి ఆరు చేసుకోవడం అది ఉండదు. మాకు ఇది కావాలి, చేయగలరా, ఎంతవరకు చేయగలరా, ఆర్డర్స్ ఇస్తారు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మూడవది మాత్రం ఇది కొద్దిగా నేను చెప్పవలసింది ఏంటంటే, నేను అనుకుంటున్నా కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకుండా మన ఆర్మీ చేయరు. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ రెడీగా ఉన్నది కదా. తర్వాత వీకే గారు మీరు ఒక విషయం మర్చిపోకూడదు, పాకిస్తాన్ పనికిరాని దేశం, మన ముందర ఆర్మీ ఏం లేదు. కానీ వాళ్ళని 62 నుంచి చైనా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎంత సపోర్ట్ చేసిందంటే న్యూక్లియర్ బాంబ్స్ ఎవరిచ్చారు పాకిస్తాన్కి? చైనా ఇచ్చింది. భారతదేశాన్ని అప్సెట్ చేయడానికి ఏ కావాల్సి అంటే నేను ఇప్పుడు యుద్ధం చేస్తే పాకిస్తాన్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, ఆ స్థాయిలోకి నేను అప్పుడే తీసుకెళ్ళట్లేదు సార్. ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. చైనాకుండే రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు చైనాకు ఉన్నాయి. ఎందుకంటే అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్ వల్ల చైనాకి హైయెస్ట్ కన్జ్యూమింగ్ కంట్రీ ఇండియాతో రిలేషన్స్ చైనాకు అవసరం.